బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో దాని చెప్పుకమ్మో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చా రంబాలా. రచ్చా రచ్చా హౌ ఇస్ ఇట్? ఇదేంటంటే గ్లామర్ కోసం వాడతా, ఇదేంటంటే సైట్ కోసం వాడతా. మీలో ఎంతమందికి పెళ్ళయింది? అయిందా? ఏ గుడ్. అమ్మాయికి పెళ్ళయింది, ఒకసారి చప్పట్లు కొట్టండి. కానీ ఆ అమ్మాయికి పెళ్ళైనా సరే అమ్మాయి నవ్వుతుందంటే వాళ్ళ ఆయన బంగారం. ఏం బంగారం? అని ఏమైనా తేడా వస్తేనే ఎత్తడైపోద్ది. నాకు 2 సార్లు పెళ్ళయింది. ఒకసారి నాకు మా ఇంట్లో వాళ్ళు చేశారు, రెండోసారి మా పక్కింటి వాళ్ళు చేశారు. పెళ్ళంటే పందిళ్ళు సందెళ్ళు తాళ తప్పట్లు తలంబ్రాలు, 3 ముళ్ళు 7 అడుగులు మొత్తం కలిసి 100,000. ఈ పెళ్ళి అనేది ఎలా ఉంటుందంటే ప్యాకాట్ లాంటిది. ప్యాకాట్ లో జోకర్ వస్తే కేకే. మరి పెళ్లి చూపులంటే ఏంటి? క్రికెట్. ఈ గేమ్ లో ఒకడు గెలుస్తాడు, ఇంకొకడు ఓడిపోతాడు. కానీ పెళ్లి చూపులనే మ్యాచ్లో మ్యాచ్ ఫిక్సింగ్ ముందే అయిపోతుంది. ఒకసారి మ్యాచ్ ఫిక్సింగ్ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళినటువంటి ప్రతి మొగుడు పెళ్ళాం చేతిలో ఓడిపోతూనే ఉంటాడు. కుర్రాడు చాకులా ఉన్నాడని తెలిస్తే అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఏమండి మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇద్దాము అనుకుంటున్నాను, అప్పుడు ఏది ఒక ఫోటో ఇవ్వండి అంటారు. ఈ అబ్బాయి ఫోటో ఆ అబ్బాయి ఫోటో అమ్మాయి వాళ్ళకి వెళ్ళిపోతాం. అమ్మాయి చూసుకుంటుంది, బా ఎంత బాగున్నాడో, మీసాలు లేకపోయినా హిందీ యాక్టర్లా ఉన్నాడు. ఫోటో చూసుకోవడం, తలగండి కగులించుకోవడం. పెళ్ళి కూతురు వాళ్ళు పెళ్ళి కొడుకు వాళ్ళ ఇంటికి చెప్తారు, ఏమండి అన్నయ్య గారు, అమ్మ చెప్పమ్మా, రేపు మరి అబ్బాయిని చూసుకోవడానికి వస్తున్నాం అంటారు. అనగానే ఇంకా మామూలుగా ఉంటుందా? ఇక్కడ 2 గ్రూపులు విడిపోతాయి. అబ్బాయి వచ్చి కూర్చుంటాడు, అమ్మాయి రాకుండా బంధువులంతా కూర్చుంటారు. అబ్బాయి ఇలా కాలు మీద కాలేసుకుని కూర్చుంటాడు. అప్పుడు లోపల నుంచి అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, పక్కన మాత్రం అందవికారంగా ఉన్న 2 అమ్మాయిలు పెడతారు. ఏం చెప్పాడురా? అమ్మాయి ఇలాగా అడుగు వేసుకుంటూ వచ్చి ఇలా కూర్చుంటాడు. అక్కడి నుంచి చూస్తుంటాడు. ఐ టు ఐ కాంటాక్ట్ అయిపోతుంటుంది. పక్కన ఉంటారు కదా ఇద్దరు, నచ్చాడా అంటారు. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడి నుంచి ఏం చేస్తారంటే పెళ్ళి కొడుకు వాళ్ళు పెళ్ళి కూతురు వాళ్ళు అంటారు, బాబు మరి నువ్వేదైనా మాట్లాడుకోవాలనుకుంటే అమ్మాయితో మాట్లాడుకో అంటారు. ఇదంతా ఎందుకు చెప్తారో తెలుసండి? ఒరే బొగడా, ఇప్పుడైనా నీ పెళ్ళాం ముందు నిలబడి ఎదురుగా మాట్లాడుకోరా, జీవితంలో తర్వాత ఈ అవకాశం రాదు అని. ఇంకేముంటాయి పెళ్ళిలో చెప్పండి? మెళ్ళో దండలు వేస్తారు కదా. మెళ్ళో దండ వేస్తారు ఎందుకు అనుకున్నారు? ఒక పెద్ద బండ వేస్తారు అనుకోండి, మనం పెళ్లి చేసుకుంటామా? అందుకే ఈ బండనే సింబాలిక్గా దండ రూపంలో వేస్తారు. జీలకర్ర బెల్లం. జీలకర్ర అంటే అమ్మాయి, బెల్లం అంటే అబ్బాయి. కర్ర లాంటి అమ్మాయి చేతిలో అబ్బాయి లాంటి బెల్లం నలిగిపోవాల్సిందే అని సింబాలిక్గా పెడతారండి. దీని తర్వాత ఇంకొకటి ఉంటుంది,
కాలు తొక్కడం. అమ్మాయిలు అందరూ ఎంకరేజ్ చేస్తారు, ఏ రమ్య రమ్య గాలి గట్టిగా తొక్కు గట్టిగా తొక్కు గట్టిగా తొక్కు అంటారు. అన్నారా లేదా? అనగానే ఈ అమ్మాయి బలాన్ని అంతా చూసుకొని గీతా సింగ్ అంత బలం పెట్టుకొని గట్టిగా నొక్కేస్తుంది. ఈ అబ్బాయిలు ఆ పక్కనే ఉంటారు, పెద్దవాళ్ళు అక్కడే ఉంటారు, కానీ ఒరే నువ్వు గట్టిగా తొక్కరా అని చెప్పరు. ఎందుకో తెలుసా? ఆల్రెడీ వాళ్ళు తొక్కించేసుకొని ఉంటారు. ఇప్పుడేమో కాలు తొక్కుతుంది, రేపు నీ పేక తొక్కుతుంది అని చెప్పడానికే. ఇక ఇంకోటి ఉంటుందండి, ఏంటో తెలుసా? మంగళసూత్రం. పెళ్ళయిందని చెప్పడానికి ఆడవాళ్ళ మెడలో మంగళసూత్రం ఉంటుంది. ఇదేంటో తెలుసా? లైసెన్స్. పెళ్ళయిన తర్వాత ప్రతి మగాడు సర్వమంగళం అయిపోతాడండి. అమ్మాయికి పెళ్ళయిన తర్వాత అబ్బాయి ఏదైనా అన్నాడు అనుకో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏమండి మీరు నా మీద విరుచుకు పడుతున్నారు అని తాలిబొట్టు చూపించి భయపెడతదండి. ఇది ఆడవాళ్ళ సూత్రం. ఈ రెండు కలిపితేనే మంగళ సూత్రం. am I right? ఇది అయిపోయిన తర్వాత 7 అడుగులండి. 7 అడుగులు అలా నడుస్తూనే ఉంటారు. ఈ 7 అడుగులు ఏంటంటే, మొదటి అడుగు షికారులకి, రెండవ అడుగు సినిమాలకి, మూడవ అడుగు బంగారాలకి, 4వ అడుగు స్కూల్ ఫీజుల కోసం, 5వ అడుగు ఇల్లు మెయింటెనెన్స్ కోసం, మీ తాత కడతాడు అదే, ఇంకా 6వది అప్పులు, 7వది అడుక్కు తినడానికి. నాకు పెళ్లి కాకముందు నేను 7 feet ఉండేవాడిని. పెళ్ళయిన తర్వాత 2 అడుగులు తగ్గిపోయి 5 అడుగులు మనిషిని అయ్యానండి. ఇక కొంగుముడి అంటారు తెలుసా? కొంగుముడి పెళ్లిలో గొప్ప సరదాగా ఉంటుందండి. ఎందుకంటే కొంగుముడి వేసిన తర్వాత అబ్బాయి ఇలా వెళ్తుంటాడు. భర్తని భార్య కొంగును కట్టేసుకుంటాదని పంతులు గారు అక్కడే కడతాడు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అక్కడ ఉంటారు. అమ్మాయి చూడమ్మాయి, అదిగో అరుంధతి నక్షత్రం అంటాడు. ఈవిడేమో ఎర్రి మొహం వేసుకొని అలా చూస్తుంది. అబ్బాయికి చూపిస్తాడు, ఏ అక్కడుంది అక్కడుంది, ఏ అరుంధతి నక్షత్రం. అరుంధతి నక్షత్రం అంటే ఏంటో తెలుసా? అరుంధతి లాంటి పిల్లలు మొగుళ్ళకి నక్షత్రాలు చూపిస్తారండి. కన్క్లూడింగ్ దిస్ షో నేను చెప్పాల్సింది ఏంటంటే, పెళ్ళైన తర్వాత అమ్మాయి కాకపోయినా ప్రూవ్ చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ మగాడు మాత్రం, మీ గురించే చెప్తున్నాను నాయన, మగాడు మాత్రం 2 విధాలుగా ప్రూవ్ చేసుకోవాలండి. 1 మగాడిగా, 2 మొగుడిగా. మగాడిగా ప్రూవ్ చేసుకోవడం అంటే క్రికెట్లో టాస్ గెలిచినంత ఈజీ, కానీ మొగుడిగా ప్రూవ్ చేసుకోవాలంటే మ్యాచ్ గెలిచినంత కష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసుకో గురు హల్చల్ షురు తూ కాడురో ఖాకీ ప్యాంటరు రాసుకో గురు ఈ చాప్టరు న్యూ స్టైల్ రో. అక్క, నా చీర కంటే నీ చీర ఇంత తెల్లగలా ఉంది. అదా చెల్లి, నీ చీర నువ్వు ఉతుక్కుంటావు, నా చీర మా ఆయన ఉతుకుతాడు. దీన్ని చూస్తే చనిపోయిన మా ఆయన గుర్తొస్తుంది నాకు. దీంతోనే టైం సబ్బు ఎంత ముద్దుకుందో. దీనికి ఎంత? 5,000. కుక్కకి 5,000? అది అటువంటి ఇటువంటి కుక్క కదమ్మా. కుక్కకి చాలా పెద్ద స్పెషాలిటీ ఉంది. ఏంటి అంతగానో స్పెషాలిటీ? ఈ కుక్కది కలర్ గ్యారంటీ. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఎలా పడ్డారు? వచ్చి ఆటో గుద్దేసిందండి. మెడిసిన్స్ వాడతావా లేకపోతే డ్రింక్ మామూలుగా ఇంజెక్షన్స్ వాడతావా? ఆల్కహాల్ వాడతానండి. నన్ను వచ్చి గుద్దేసింది కాక ఇంకో సిగ్గుపట్టం చూడు. పిచ్చి మొక్కమా, నువ్వు నన్ను కొట్టాలి, నేను నిన్ను కొట్టాలి. అదే ప్రకృతి. ట్రైన్లో ఒకడు జర్నీ చేస్తున్నాడు అనమాట. కరెక్ట్గా టీటీ వచ్చే టైంకి టికెట్ లేదు. టీటీ అడిగా టికెట్ ఏదో అంటే, సార్ ఇందాక టాయిలెట్కి వెళ్ళినప్పుడు బాత్రూంలో పడిపోయింది సార్, ఒక్కసారి ట్రైన్ ఆపి వెనక్కి తీసుకెళ్ళండి సార్, టికెట్ చూపిస్తానంటే. ఒరే పడితే పడింది, మరి ఆ టైంకి కరెక్ట్గా పడేటప్పుడు చైన్ లాగాలి కదా, లాగాను సార్, వాటర్ తప్ప ఏం రాలేదన్నాడు. ఒకసారి మా మూర్తి గారి ఇంటికి వెళ్ళాను. లోపల నుంచి ఒకటే అరుపులు, సౌండ్లు. వెంటనే మూర్తి గారు కొడుకు వచ్చారు. ఏంట్రా లోపల ఏం జరుగుతుంది అన్నాడు. మా అమ్మ చొక్క ఒత్తుతుంది అన్నాడు. చొక్క ఒత్తుతే సౌండ్ లేటర్ అన్నాడు. చొక్కలో మా నాన్న ఉన్నాడు అన్నాడు.
ఇక్కడ రోడ్డు మీద కనపడింది ఆడికి. చూసాడు, అమ్మయ్యా ఏందో ఏదో ఏదో దొరికింది. బంగారం. నేనే పెద్ద బంగారం. అదే కింద చూస్తాడు, ఇట్లా చూస్తే అర్థమవుతుంది అని చెప్పేసి ఇట్లా అది చూసి ఇట్లా అన్న, అమ్మ ఇట్లా చూస్తే కాదని చెప్పేసి ఇట్లా చూసి అర్థమవుతుంది. ఇట్లనైతే నాకు పెండ అమ్మ నేను చూసిన తాగటం వల్ల ఇన్ని లాభాలు, తాగటం వల్ల దాన్ని తొక్కలే కదా.